జగద్గురు ఆదిశంకరుడు ఒకే శ్లోకమున హనుమద్విజయం అనగా సుందరకాండనంతాను ప్రార్థించి మహాపండితుడైన మండనమిశ్రుని శాస్త్రవాదమును జయించి సర్వకార్య విజయమిడిన మహామంత్రమిది. తీర్థాక్షారపయోనిధిం క్షణమధో గత్వా శ్రియః సన్నిధిం దత్వా రాఘవముద్రికామపశుచం కృత్వా ప్రవిశ్యాటవీం భక్త్వానేకతరూం నిహత్య బహుళాం రక్షోగణాంస్తత్పురీం దగ్ధ్వా దాయమణి రఘూధ్వహమగాద్వీరో హనుమాన్ కపిః. అనగా ఉప్పు సముద్రమును దాటి క్షణములో సీతమ్మ వారి దర్శనము చేసి ఆమెకు శ్రీరామముద్రికను సమర్పించి శోకాన్ని పోగొట్టి అశోకవనాన్ని ధ్వంసం చేసి రాక్షసులను చంపి లంకను కాల్చి వచ్చి శ్రీరామచంద్రునకు సీతా శిరోమణిని సమర్పించిన హనుమద్వీరుని గొల్చెదను.